శ్రీ గురుదత్త, జయ గురుదత్త. అందరికీ దత్తానుగ్రహం ఉండుగాక. రోజు 27వ తారీఖు మార్చి నెల 2025 గురువారం, త్రయోదశి, శతభిష నక్షత్రం. భగవంతుడు ప్రతి ఒక్కరిని కాపాడుతాడు. నమ్మి నిష్ఠగా, నిష్ఠ అంటే మడి కట్టుకోవడం కాదండి, అదొక శ్రద్ధ. మనస్సుతో చేసేది ఉంటుంది, కర్మ చేసేది ఉంటుంది. ఇప్పుడు మీరందరూ కర్మ చేస్తున్నారు. ప్రతిరోజు దీపం వెలిగించడం, ప్రతిరోజు మంత్రం చదువుకోవడం, ప్రతిరోజు పరిహారం, అది చాలా గొప్పది. కలియుగంలో కర్మ చేస్తే వెంటనే మన కోరికలు సిద్ధిస్తాయి. ఈ అనేక భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలు ఎందుకు ఇచ్చారో తెలుసా? కలియుగంలో పాప భీతి ఎక్కువగా ఉంటుంది, పాపము విపరీతంగా మనం అనుభవిస్తాము. కావున ఈ కర్మని జయించాలి, పాపాన్ని హరింపజేసుకోవాలి అని అనేక మార్గాలు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఋషులు మనకు అందించారు. అందులో చాలా గొప్ప మార్గము ప్రతిరోజు ఈ ఛానల్లో మీరు తెలుసుకుంటున్నారు. ఈరోజు దీపారాధన. మామూలుగా ప్రతిరోజు మనం దీపం వెలిగిస్తాం, కానీ అసలు ఈ దీపమే ప్రత్యేకం. సాధ్యం ఏకార్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం. ముహూర్తానుసారంగా పవిత్రాగ్ని యోగాన్ని మీరు పొందుతారు. తెలుసా? అంటే ప్రతిరోజు హోమం చేసిన ఫలితం వస్తుంది నేను చెప్పిన దీపం వెలిగిస్తే. ఈరోజు త్రయోదశి, ఇవాళ దీపారాధన. ఈ రోజున ఆవు నెయ్యి వేసుకొని మట్టి ప్రమిదలో నల్ల ఒత్తి వేసి దీపం వెలిగించండి. నల్ల ఒత్తి వేసి, అంటే నలుపు రంగు వస్త్రము ఒత్తిలాగా కట్ చేసుకోండి. కొత్త వస్త్రం, నూతన వస్త్రాన్ని ఒత్తిలాగా చేసుకొని, ఒత్తిలాగా అంటే ఆ నల్ల వస్త్రంతో కట్ చేసిన ఒత్తి వేసి ఆవు నెయ్యి వేయండి. మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. భూమిర్భూమ్నా ద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా. సంపూర్ణ భూదేవి యొక్క అనుగ్రహాన్ని మనం ఇవాళ పొందుతాం. దానివల్ల ఏంటండి ఉపయోగం అంటే గృహయోగం, భూస్థల యోగము మీ యజమానికి లేదా మీ అబ్బాయికి తప్పకుండా లభిస్తుంది. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి, నల్ల ఒత్తి వేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. సూర్యాస్తమయంలోపు వెలిగించండి. ఇక ధనయోగం కోసం ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళు ఈ పరిహారం చేయండి, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేయొచ్చు. ఏ పరిహారం చేయాలంటే ఇవాళ శతభిష నక్షత్రం, అందులోను గురువారం. కొన్ని జాతకంలో కొన్ని చండాల దోషాలు ఉన్న వాళ్లకు ఉద్యోగాలు రాకపోవడం, సడన్గా ఉద్యోగం ఊడిపోవడం, అంటే ఉద్యోగం పోవడం, ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగంలో ఫలితం రాకపోవడం, ఉద్యోగంలో ఒత్తిడి, ఉద్యోగం మారలేకపోవడం, ఇవన్నీ చండాల దోషాల వల్ల వస్తూ ఉంటాయి. ఆ దోషాలు ఎలా విముక్తయ్యాయా అంటే, ఆ దోషాలు ఎలా విముక్తవుతాయి స్వామి అంటే, గురువారం శతభిష నక్షత్రం కలయిక రోజు ఈ పరిహారం చేయమన్నారు. 1 కేజీ కందిపప్పు దానం చేయాలి. వాళ్ళ దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి కేజీ కందిపప్పు దానం చేయండి. ఉద్యోగం రావటం, జాబు మారటం, జాబులో ఒత్తిడి తగ్గడం అనేది జరుగుతుంది. ఇంకా ఈరోజు మంత్రం కార్యసిద్ధి, అంటే మన కోరికలు సిద్ధించాలి. మానవుడు అంటేనే కోరికల రూపం, కోరికలకు ప్రతిరూపం. ఏదో ఒకటి కోరుతూనే ఉంటాడు భగవంతుణ్ణి. ఈరోజు వివాహ యోగం కోసం ముఖ్యంగా, అంటే అందరూ మంత్రం జపించండి మీ కోరికలు సిద్ధిస్తాయి, కానీ ముఖ్యంగా వెంటనే వివాహం అవ్వనటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది. ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం ద్రాం దుం దుర్గాయ నమః. ఓం క్లీం ద్రాం దుం దుర్గాయ నమః. ఓం క్లీం ద్రాం దుం దుర్గాయ నమః. ఈ మంత్రం 9 సార్లు రాసి 108 మార్లు జపించండి. వివాహ యోగాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. ఏ కుజదోషమో, కలత్రదోషమో, సర్పదోషమో ఉండడం ద్వారా వివాహం అవ్వకుండా ఆలస్యం అవుతూ ఉంటుంది.
అట్టి దోషాలని హరింపజేసే మంత్రం ఇది. తప్పక ఈరోజు ఈ మంత్ర జపాన్ని 108 సార్లు జపించండి. ఒక సంబంధం రావడం, చాలా మంచి సంబంధం వచ్చి వివాహం కుదరడం అనేది జరుగుతుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. సర్వే జనా సుఖినో భవంతు. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.